హలో ఆల్, వెల్కమ్ టు పూజీ హ్యాండ్సీ ఆర్ట్స్. ఈరోజు ఇంకో కొత్త డిజైన్తో బ్యాంగిల్స్ని కస్టమైజ్ చేసేద్దాం. అండ్ ఈసారి నేను స్కై బ్లూ కలర్ని 1 కట్ రౌండ్ చూస్ చేసుకున్నా. దీనికి బ్లూ కలర్ థ్రెడ్ని ఆల్రెడీ వ్రాప్ చేసి పెట్టుకున్నా. దీనికి యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి 4K ఐ కుందన్స్. ఇవి నేను బ్లూ కలర్ ఒకటి, స్కై బ్లూ కలర్ ఒకటి, నెక్స్ట్ సెరామిక్ ఒకటి, ఐ షేప్ 4K ఐ షేప్ తీసుకున్నాను. అండ్ దీనికి 3D వర్క్ అనేది చేయాలి. బిఫోర్ దట్ ఫస్ట్ మనం ప్లెయిన్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత 3D వర్క్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఫస్ట్ ఇలా లోటస్ షేప్ వచ్చేలాగా మనం ఫస్ట్ 3 బ్లూ కలర్ కుందన్స్ అండ్ దెన్ 2 సిరామిక్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. అండ్ ఇదే ప్యాటర్న్ మొత్తం బ్యాంగిల్ అంతా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మనం B7000 గ్లూ తీసుకుని 3D వర్క్ అనేది చేయాలి. సో అందుకు నేను B7000 గమ్ని ఆ 3 ఫ్లవర్స్ పెటల్స్ మిడిల్లో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే దాని మధ్యలో మనం 4K స్కై బ్లూ కలర్ కుందన్స్ పెట్టడం వల్ల మనకి లుక్ అనేది లోటస్లా వస్తుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా B7000 గమ్ అప్లై చేసుకోవాలి. అండ్ దెన్ ఇలా కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జర్కిన్ స్టోన్స్ని తీసుకొని ఆ లోటస్ ఫ్లవర్ మిడిల్లో పెట్టుకోవాలి. సో దట్ మనకి లోటస్ లుక్ అనేది చాలా రియల్ అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది. మనం షుగర్ బీట్స్ని స్టిక్ చేసుకోవాలి. సో వాటిని స్టిక్ చేయడానికి B7000 గ్లూని బార్డర్స్కి మనం ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. అంటే లోటస్కి టచ్ అవ్వకుండా ఉండేలాగా మనం గ్లూని అప్లై చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షుగర్ బీట్స్ని మనం వేసుకోవాలి. మనం ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం ఆర్డర్ ప్రకారంగా మనం స్ట్రైట్ లైన్గా పెట్టుకోవాలి. సో అందుకని నేను ఫస్ట్ మామూలుగా ఎన్ని వస్తే అలా లైన్గా వేసేస్తున్నా. అండ్ లాస్ట్లో నేను మొత్తం రౌండ్గా బ్యాంగిల్ అంతా వేసేసిన తర్వాత ఫినిషింగ్లో నేను సరిచేద్దామని ఇలా వేసేసాను. ఇలా వన్ సైడ్ చేసిన తర్వాత అనదర్ సైడ్ కూడా ఇదే ప్రాసెస్లో మనం ఈ షుగర్ బీడ్స్ని స్టిక్ చేయాలి. మీకు ఈ మేకింగ్ మెటీరియల్ నేమ్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి.
మీకు ఈ బ్యాంగిల్స్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.